ఖురాన్ యొక్క 7 అద్భుతమైన విషయాలు. 1. మొదటి వహీ, దైవ ప్రకటన 610 కామన్ ఏరాలో హిరా గుహలో ప్రారంభమైంది. అల్లాహ్ తాలా తన వాక్యాలను జిబ్రాయీల్ అలైహిస్సలాం ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపచేశాడు. 2. ఈ ఖురాన్ మొత్తం ఒక్కసారిగా కాకుండా 23 సంవత్సరాల కాలంలో వివిధ సందర్భాల ప్రకారం అవతరించింది. 3. ఈ ఖురాన్ సూరాలు, ఆయతులు అల్లాహ్ ఆదేశం ప్రకారమే అమరిక. దైవ ప్రవక్త ఈ ఆయతులను, సూరాలను ఏ క్రమంలో ఉంచాలో స్వయంగా జిబ్రాయీల్ అలైహిస్సలాం ద్వారా నేర్చుకున్నారు. కాబట్టి ఈ అమరిక దైవ ప్రేరితమైనది. 4. దైవ ప్రవక్త సహచరులు వహిగా వచ్చిన ఖురాన్ వాక్యాలను వారు కంఠస్థం చేసేవారు. కొందరు దానిని ఎముకలపై, తాటి ఆకులపై, చర్మం మీద రాసి లిఖితంగా భద్రపరిచేవారు. 5. ప్రవక్త వారి మరణం తర్వాత యమామా యుద్ధంలో అనేక హాఫిజ్లు షహీద్ అయినందున ఖురాన్ కోల్పోకూడదనే ఉద్దేశ్యంతో అబూ బక్ర్ రదియల్లాహు అన్హు ఆదేశానుసారం జైద్ బిన్ థాబిత్ రదియల్లాహు అన్హు వారు ఖురాన్ను ఒక చోట సేకరించి ముస్హఫ్ రూపంలో సిద్ధం చేశారు. అలా ఖురాన్ మొదటిసారి ఒకే పుస్తకంగా సేకరించబడింది. 6. ఉస్మాన్ రదియల్లాహు అన్హు కాలంలో వివిధ ప్రాంతాల ముస్లింలు ఖురాన్ పఠనంలో తేడాలు చూపించడం ప్రారంభించడంతో ఉమ్మత్లో విభేదాలు రాకుండా ఉండేందుకు ఆయన ఒకే అధికారిక శైలిలో ఖురాన్ను లిఖించి ప్రతులను ప్రధాన నగరాలకు పంపించారు. 7. బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయం వద్ద ఉన్న ఖురాన్ మాన్యుస్క్రిప్ట్ ప్రపంచంలోని పురాతనమైన వాటిలో ఒకటిగా ఉంచబడింది. ఇది సుమారు 645 ఏడీ మధ్య కాలానికి చెందినది. కాబట్టి మిత్రులారా, 1400 సంవత్సరాలుగా ఒక్క అక్షరములో కూడా మార్పు లేకుండా భద్రపరచబడిన ఈ భూమిపై ఉన్న ఏకైక దైవ గ్రంథం కేవలం ఖురాన్ మాత్రమే. అంతేకాదు, ఖురాన్ని కంఠస్థం చేసిన వారు కొన్ని కోట్ల మంది హాఫీజ్లు ఈ ప్రపంచంలో ఉన్నారు. అందుకే అల్లాహ్ ఖురాన్లో ఇలా తెలియజేశాడు: నిశ్చయంగా మేమే ఈ జ్ఞాపిక ఖురాన్ను అవతరింపజేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము. సూరా అల్ హిజ్ర్ 15 ఆయత్ 9. అల్హమ్దులిల్లాహ్.